వెదకుట అనేది కూడా ఎంతో ప్రాముఖ్యమే. ఈ లోకంలో చాలామంది అనేక విషయాలను, అనేక సంగతులను గూర్చి వెతుకుతూ ఉంటారు. అయితే వెదకుట అనేది కొన్ని చాలా శ్రేష్టమైన సంగతుల కోసం కూడా మనం వెతుకుతూ ఉండాలి. మనము పనికిరాని, విలువలేని వాటిని వెతుకుతూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాం. వాటి ద్వారా వచ్చే పరిణామము అశాంతి, మనశ్శాంతి లేకపోవటం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలా అవిశ్వాసంతోనూ అలజడితోనూ ఉండి బ్రతికే కంటే విశ్వాసంతో దేవుణ్ణి వెతకటం చాలా ప్రాముఖ్యం. ఆ వెతుకుట అనే విషయంలో మనం ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. దేన్ని వెతుకుతున్నాం? నీవు వెతికేది ఎంతో ప్రాముఖ్యమైనదై ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెబుతున్నది, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు యేసుప్రభు వారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఈ వెదికే విషయంలో ఫెయిల్ అవ్వకండి. ఒకవేళ వెదికితే ప్రభువులో మనకు ఏమైనా దొరకదా అనేటువంటి ఆలోచనతో వెతకండి. అలాగే ఆయన నీతిని, ముఖ్యంగా ఆయన రాజ్యాన్ని వెతుకుట ఎంతో శ్రేష్టం. అప్పుడు మనకు అవన్నీ కూడా దొరుకుతాయి. ఈ లోకంలో మనకి ఏది అవసరమో శ్రేష్టమైనది దేవుడు ఇస్తూ ఉంటాడు. అంతే తప్ప దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వదులుకొని మనము ఈ లోకంలో ఏం వెతికినా అది ఒత్తి ప్రయాసగానే ఉంటుంది. కాబట్టి మన ప్రయాస అంతా కూడా విలువైనదిగా ఉండాలనుకుంటే దేవుని రాజ్యమును, నీతిని మొదటి వెతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రేష్టమైన వాటి మీద మనం ఫోకస్ పెడదాం. ఆ శ్రేష్టమైన వాటిలో దేవుని రాజ్యము కంటే గొప్పదేమీ లేదు, దేవుని నీతి కంటే గొప్పదేమీ లేదు. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.